అందరికి ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? మేము కూడా చాలా బాగున్నాము. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఈరోజు అయితే ఆమ్లెట్ అయితే వేస్తున్నాను అనమాట. పిల్లలు అయితే అన్నం తినేసి అయితే వెళ్ళిపోయారు. ఇక మేమైతే తినలేదు ఇంకా. మా ఆయన నేను ఇప్పుడే వచ్చింది అనమాట, మా ఆయన డ్యూటీ నుంచి. అయితే పెంక అయితే వేడైంది ఆల్మోస్ట్. ఇక ఉప్పు కారం వేయాలల్లా వేస్తా మర్చిపోయినా అనుకున్నా కదా. పసుపు, కొంచెం ఉప్పు, పసుపు కారం ఉప్పు, ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నా. ఇక కొంచెం అల్లం, మసాలా పైన చల్లనా అసలు వద్దా? ఇక మంట వస్తుంది ఫ్రెండ్స్, ఇంకా తగ్గలేదన్నమాట మా ఆయనకి, అందుకని ఇక వద్దంటుండు మసాలా అయితే. ఉల్లిగడ్డ పచ్చిమిర్చి పొద్దున ఏం తినిపోయారు వాళ్ళు? పొద్దున అన్నమే తిన్నారు, టిఫిన్ ఏం చేయలేదు. ఇక పల్లీలు లేవు ఫ్రెండ్స్, అందుకే ఇక టిఫిన్ అయితే ఆపేసాను అనమాట ఒక 2-3 రోజులు. ఇక రేపు సరుకులు రాసినాక మళ్ళీ ఇక అన్నీ తెస్తాం కదా, అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తాయి. ఇక నువ్వేం చేసినా గయ్యే ఇడ్లీలు, అదే తాలింపన్ను. వాళ్ళకి ఇడ్లీయే కావాలట మరి, రోజు ఇడ్లీ చేయి. ఇంకేనా ఇంకో దాంట్లోకి ఇద్దరికి చెరొకటి అయితే వేస్తున్నాను ఆమ్లెట్. వేడైంది కదా పెంకాయ. చాలాసేపు అవుతుంది అది వేడి. పెట్టేసే, వేసి కలుపు మంచిగా. కింద మంట పెంచు, ఎయిట్ గట్ల పెంచి గుర్తు పెట్టుకొని మళ్ళీ తగ్గియాలి, లేకపోతే మాడుతుంది. చాలా ఇక వేడెళ్ళిపో, ఇంకా కొంచెం అన్న అటు ఇటు అను కొంచెం. ఇప్పుడు కొంచెం తగ్గించి అది కాలేలోపు మళ్ళీ ఇంకోటి కంగారు పడు. మనం కొంచెం బయటికి పోయేది ఉన్నది, అందుకని నేను కంగారు పడుతున్నా. అందుకే ఇట్లా ఇందులో ఉల్లిగడ్డలు అయితే ఎక్కువ అయ్యాయి కదా. మంచిగా కాలిందా? సూపర్ ఆమ్లెట్, చాలా బాగా కలుస్తుంది. ఆనియన్స్ మంచిగా వేస్తే మా ఆయనకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఆమ్లెట్. ఉల్లిగడ్డలు సైడ్కి వెళ్ళిపోతున్నాయి, అందుకే నేను అనట్లే. మంట పెంచు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక కూరగాయలు అయితే చదువుతాము. మార్కెట్ నుంచి అయితే మా ఆయన చూడండి ఎన్ని రకాల కూరగాయలు పట్టుకొని వచ్చిండో. కాకరకాయలు, ఆలుగడ్డలు, దోసకాయలు. పోయినా మబ్బు చేసింది, నా బట్టలు బయటనే ఉన్నాయి, బట్టలు అయితే తీయాలి. మళ్ళీ బెండకాయలే పట్టుకొని వచ్చిండ్రు దేవుడా. తక్కువ తెచ్చిండే ఈసారి, ఉన్నాయి ఆల్రెడీ ఇంట్లో. కాదు ఇక కాకపోతే ఇంకొద్ది ముదిరినాయి, సాంబార్లోకి అయితే యూజ్ అవుతాయి. ఇవి అయితే కర్రీకి యూజ్ అవుతాయి. కానీ టమాటాలు నలుగుతాయి, పక్కకు పెట్టేస్తాయి. టమాటా 50 రూపాయలు అంట కేజీ. 50 తగ్గింది కదా.
అన్నీ కూడా తెలుసా. మొన్న నేను తెచ్చిన ఇప్పుడు మన ఇంట్లో ఉన్న టమాటా అది 30 రూపాయలతో తెచ్చింది. ఆహా. చాలా మంది అయితే సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్, వీడియో కూడా పూర్తిగా చూస్తున్నారు. ఇలాగే మీ సపోర్ట్ అయితే మాకు ఎప్పటికీ ఉండాలి. చాలా థ్యాంక్ యూ అండి అందరికి, వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా. కలిపి అది తిప్పేద్దులే మాడుతుంది. ఓ పెంచమన్నాను మరి నిజంగా. కొద్దిసేపు పెంచమన్నా తిప్పే మాడుతాను కదా. అందుకే వేరే పనిలో పడితే అయితే సూపర్ అంటున్నా, దానికంటే ఇది ఇంకా మంచిగా వచ్చింది. బెండకాయ బజ్జీలు చేయాలి, ఒకసారి ట్రై చేద్దాం. అబ్బో బెండకాయ బజ్జీలా? నేను చేస్తలే. ఎట్లుంటాయి? బాగానే ఉంటాయి. పచ్చి బెండకాయలే తింటారు, లేతాయి. ఏ బో ఏనా తింటారా? అవునా? ఏ గోకుడు వస్తుంది. నాలుగా నాలుగు వెళ్ళద్దు. లేతాయి చిన్నవి. అవునా? చిన్న చిన్న ఏరికి రావాలి. ఒకసారి ట్రై చేద్దాం బెండకాయ బజ్జీలు. వంకాయ బజ్జీలు ట్రై చేసినాం ఫ్రెండ్స్, అసలు సూపర్ కుదిరినాయి అనమాట. పిల్లలు అయితే ఏం మంచిగా తిన్నారు, అసలు అయిపోయినాయి. అసలు నేను తినరని అనుకున్నా కానీ భలే తిన్నారు, మస్తు తిన్నారు అసలు. అయినా గుత్తి వంకాయ బజ్జీలు అనమాట, ఈ బజ్జీలు కాదు. దీన్ని కొట్టలేదు ఇందాకట్లయితే. ఇందాకట్లయితే దీన్ని ఇట్లా అనలేదు. అబ్బా ఇప్పుడు ఆషాఢం కదా, నాకు గోరాకు కావాలి. గోరింటాక గోరాకు, గోరాకు గోరింటాకు. కొంతమంది గోరింటాకు అంటారు, కొంతమంది గోరాకు అంటారు. సరిపోతాయా? ఎన్ని రోజులు వస్తాయి? ఒక రోజు వస్తాయి, 2 రోజులు వస్తాయి కూరగాయలు? వస్తాయి వస్తాయి. అయింది అది. ఆలుగడ్డలు బయటనే ఉన్నాయి, అవి బయటనే కదా. బయట బంద్ చేసేయి. వావ్ ఎమ్మి ఎమ్మి కలర్ఫుల్ ఉంది ఆమ్లెట్. ఆమ్లెట్లు అయితే ఇక రెడీ అయిపోయాయి. అన్నం పెట్టి అన్నం అయితే మర్చిపోయినా, ఇందులో అయితే పార్సల్ వచ్చింది ఫ్రెండ్స్. అంటే అదైతే ఇక మా ఆయన అయితే రాలేదు ఇంకా అప్పుడు డ్యూటీకి, నేనే తీసుకున్నాను అనమాట. బుక్ చేసినాము, అదైతే వచ్చింది అనమాట. చూద్దాం ఒకసారి. ఏంటి రండి, సింపులే. అసలు ఏం చేసినావు? ఏంది అది ఓపెన్ చేసినావు? మొన్న ఇప్పుడు 4 days ఏమో అవుతుంది అంతే. రేపు వస్తుంది అనుకున్నా, ఇవాళ వచ్చిందా? కొత్తగా కావాలంటావా? చింపరాదు, చింపుతా చిన్నది, చింపుతే చిన్నదిగా. అడ్రస్ సాక్స్లా? ఎన్ని జతలు మంచిగా వచ్చినాయి చూడు, ఓపెన్ చేయి. పర్లేదు. సాక్స్లు అయితే బుక్ చేసిండు ఫ్రెండ్స్, చాలా రోజులు అవుతుంది తీసుకోకనేసి బుక్ చేసిండు అనమాట. ఒకసారి బుక్ చేసా, అప్పుడేమో 5 జతల 4 జతల 4 5 అప్పుడు వచ్చింది. 4 5 వచ్చినాయి. 5 జతలు, 1 2 3 4 5, ఇవి కూడా 5 వచ్చినాయి ఫ్రెండ్స్. ఎంత పడ్డది? పవన్ వస్తుంది. మంచిగా వచ్చినాయా? బాగున్నాయమ్మా నిజంగా. ఓకే. సాక్స్లు మంచిగా ఉండాలి నాకు, సాక్స్లు ఖరాబ్ అయ్యి. మీషోనా? పర్లేదు మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్ సాక్స్లు అయితే. ఇక మైనింగ్ డ్యూటీ కదా, కొద్దిగా మంచిగా ఉండాలనేసి అయితే ఇవి అయితే తీసుకున్నాడు అనమాట. ఇక కొంచెం పెట్టినాయిగా. సాక్స్లు కొంచెం లూజ్ అయితే నేను ఎమ్మటే పక్కకు పడేస్తాను, నాకు మంచిగా అనిపించదు, వాడబుద్ధి కాదు. లూజ్ అయితే ఎట్లా వాడతాను చెప్పు మరి. అన్నం పెడదు పైగా. చాలా అన్నంలో ఏంటి స్నాక్స్ పెట్టుకొని కూడా తింటారుగా వాళ్ళు. నేను మొన్న సాంబార్లో మర్చిపోయాను స్నాక్స్ పెట్టి తినిపించుడు. అయితే మన సబ్స్క్రైబర్ పెట్టారు కదా, పిల్లలకి
పప్పులోకి స్నాక్స్ పెట్టి తినిపించండి, చాలా బాగా తింటారు అనేసి అంటే నేను ఇక నిన్నటి నుంచి అదే పని చేస్తాను, ఇక స్నాక్స్ పెట్టే తినిపిస్తాను అనమాట. కూర వచ్చేసి ఆలుగడ్డ కూర, ఇందులోకి ఎగ్ ఆమ్లెట్లు. ఎగ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. ఇక అన్నం అయితే పెట్టేస్తాను. ఇక పిల్లలు అయితే తినేసి వెళ్ళిపోయారు కదా, ఇక మా ఆయన నేనైతే తింటాము. వర్షం కూడా పడేటట్టు ఉంది ఫ్రెండ్స్, ఇక మబ్బు ఫుల్గా చేసింది. మాకడైతే రోజు ఉంటుంది వర్షం అయితే. రోజు మబ్బు ఉంటుంది, వర్షం ఉండట్లేదు. అంత మబ్బు చేసిన దానికి ఏదో కొంచెం అట్లా పడనట్టు, పడకపోతే ఫీల్ అవుతున్నాం ఇంత మబ్బు చేసి చూపించినందుకు. కానీ మబ్బు అర్థం చేసుకొని ఏదో 4 చినుకులు అట్లా దులిపిపోతుంది అంతే. ఆ మబ్బు చేసిన దానికి అంత వాన పడితే వరదలే గల్లీలు కూడా. ఓకే ఫ్రెండ్స్, ఇక అన్నం అయితే తినేస్తాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.